హలో అండి. ఈరోజు మా భోజనంలోకైతే ఎగ్ పులుసు. చాలా మంది ఫేవరెట్ ఈ ఎగ్ పులుసు. అది సింపుల్ వేలో చేశాను. అది ఎలానో చూద్దాం. మా భోజనం ఫస్ట్ 4 ముద్దలైతే కారంతోటో, పచ్చడితోటో మొదలవుతుంది. ఈ రోజైతే సాంబార్ కారం కొత్తగా పట్టించాం. ఇక కర్రీలోకి వెళితే 8 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చిన్నులపాయలు, అల్లము, లవంగాలు ఇంకంతేనండి మసాలా. ఇంకేం పని లేదు. 4 లవంగాలు వేసానండి. చాలండి, మంచి ఫ్లేవర్ వస్తాయి. ఇక వీటిని మిక్సీ పట్టి ప్యూరీలా చేసుకోవాలి. కొంచెం చింతపండు నానేసుకొని ఉంచుకోవాలి. తర్వాత బాండీ పెట్టి బాండీలో నూనె వేసి కొంచెం వేడైనాక ఎండుమిర్చి, జీలకర్ర వేసి కొంచెం వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసి కొంచెం దోరగా వేగించుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్లో వేగినాయి అనుకున్నాక మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసి ఉప్పు, కారం వేసి కొంచెంసేపు ఉడకనిచ్చుకోవాలి. ఈ కారం మా హోమ్ మేడ్ పికిల్స్లో కారమేనండి. సొంతగా పంట పండించి పట్టించుకున్న కారం. ఒకటే రకం మిరపకాయ అండి. ఆ ఒక రకం మిరపకాయలని రంగు, రుచి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీకు కావాలంటే పంపిస్తాము, కాంటాక్ట్ అవ్వండి. ఉప్పు, కారం వేసి కొంచెంసేపు ఉడికించినాక చింతపండు పులుసు, ఎగ్స్ వేసి కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే అండి, గమ్మన ఎగ్ పులుసు రెడీ అవుతుంది.